హలో రోడీ బేబీస్, మనమంతా ఏదేదో ఫుడ్లు చాలా రకాల ఫుడ్లు అయితే తింటూ ఉంటాం. కానీ మన హెల్త్కి యూజ్ అయ్యే ఫుడ్ ఏది తినము. కానీ దీంట్లో ముఖ్యంగా మనకు ఉపయోగపడే ఈ సీజన్లో వచ్చే తాటిముట్లతో వస్తే తేగలు, ఆ తేగలు అనేది హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి. అవి వేసుకోవడం ఈజీయే, తవ్వకడం ఈజీయే, కానీ కొంచెం టైం స్పెండ్ చేయాలంతే. మేమైతే 3 months ముందు తాటి ముట్లు అంటారు కదండి, తాటి ముంజులు, అవి ముట్లని 3 రకాలుగా ఉంటాయి కదా, వాటిని తీసి ఇలా నాటేస్తాము. అలా భూమిలో వేసేసిన తర్వాత తేగలు వస్తాయి. ఆ తేగలు తీయడం కూడా చాలా ఈజీ. మనం వేసిన ప్లేస్లో ఒక గాడాలు కొట్టుకొని ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కానీ లాగేసామంటే ఈజీగా వచ్చేస్తాయి. వీటి వల్ల డైజెషన్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. గ్యాస్ ట్రబుల్ అవన్నీ చాలా వరకు తగ్గుతాయి అంటాం మనం కానీ తేగలు తినడం వల్ల. ఈ తేగల్ని కాల్చుకొని తినొచ్చు. మీరు ఎస్పెషల్గా గమనించినట్లయితే బోగులో వేస్తారు. ఆ రోజు బోగులో వాటర్ ఈ తేగలు వేస్తారు, ఎందుకంటే అంత హెల్త్కి బెనిఫిట్ కాబట్టి. మన పాత రోజుల్లో ఎక్కువ తినేవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ అయితే పెద్ద తినట్లేదు. మేమైతే ప్రతి ఇయర్ వేసుకుంటామండి. ఇలా పెద్దమ్మలకి మాకు అందరం మేము కలిసి ఇలా ఉడకేసుకొని తింటాము, అంటే రిలేటివ్స్కి కూడా ఇస్తాము. ఇదోండి ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఈ లాస్ట్ ఉంటాయి కదా తాటి ముట్లు, అవి కూడా వేస్ట్ పోవండి మనకైతే. వాటిని అన్నింటిని ఒక దగ్గర స్టోర్ చేసుకొని కానీ కొట్టుకొని, ముంజుల లోపల తెల్లగా ఉంటుంది, బురగుంజ అంటాం మేమైతే. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇలాగైతే వాటిని తేగలు ఏది వేస్ట్గా పోదండి, ప్రతి ఒక్కరిది యూస్ఫుల్లే. ఇదండి ఇలాగైతే పైన ఉన్న మోటికలు, కింద ఉన్న తోకలు అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ముట్లన్నీ వేస్ట్గా పోనీయొద్దు, అంటే బుర్రలు అంటారు, ముట్లు అంటారు. వీటిని పగలగొట్టిన తర్వాత ఉంజొస్తుంది, దాని తర్వాత వాటిని పొయ్యిలో కూడా పెట్టుకోవచ్చు. అలా అంతా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత తేగలను తీసుకొని ఉడకబెట్టుకుందాము. ఆ ప్రాసెస్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ తేగలన్నీ ఒక వెడల్పు దబరలో వేసేసుకోవాలి. అలా వేసేసుకొని వీటిలో వాటర్లో క్లీన్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు ఏం డైరెక్ట్గా పెట్టచ్చు కదా అని చెప్పి, కానీ వీటిలో మట్టి ఉంటుందండి, మట్టిలో ఉంటుంది కాబట్టి ఆ మట్టిని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. అయితే ట్యాగ్ అనేది టేస్ట్ ఉంటుందండి, అల్టిమేట్ అంతే. ఓసలప్పుడు ఇంకా బాగుంటుంది. నాకైతే పర్సనల్గా అలాగే ఇష్టం. చాలా మందికి లావుగా ఉంటే ఇష్టం, నాకైతే సన్నగా ఉంటే చాలా అంటే చాలా ఇష్టం. ఇదండి మీరు ఇక్కడ వీడియోలో చూసినట్లయితే వాటర్ నిండా పోసేసి ట్యాగలకి మట్టి లేకుండా నీట్గా గుంజేసుకోవాలి. ఇదండి ఇలాంటి వెడల్పాటి ఒక పాత్ర తీసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి నిలువుగా. మేమైతే వీటిని ఇద్దరికి ఉడకేస్తున్నాం కాబట్టి ఎక్కువ మొత్తంలో ఉడకేస్తున్నాము. మామూలుగా అయితే కొద్ది కొద్దిగా ఉడకేసుకోవచ్చు, కాల్చుకోవచ్చు. తాటాకుల్లో కూడా కాలుస్తారండి. ఆ వీడియో కూడా నెక్స్ట్ ఎవరికైనా కావాలంటే చిన్న కామెంట్ అయితే చేసేయండి, నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఇప్పుడైతే నీట్గా తేగలను పేర్చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు ఎందుకక్క ఇలా ఎంత టైం వేస్ట్, బయట కొనుక్కుంటే సరిపోద్ది కదా అని. కానీ మా ఫ్యామిలీస్ అందరికీ మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము వేసుకుంటాం ప్రతిసారి. ఇలా అయితే మనకు నచ్చినప్పుడల్లా వేసుకోవచ్చు. కొనుక్కోవాలంటే మనకు నచ్చినన్ని తినలేం కదా. మేమైతే ఇలా అయితే ప్రతిసారి వేసుకుంటాము. ఇక్కడ మీ వీడియో చూసినట్లయితే మొత్తం ఇలా నీట్గా పేర్ చేసుకోవాలి దానికి సరిపోయే విధంగా. ఒక్క 40 నిమిషాలు మంద కాదు అని అనుకుంటే తేగలు రెడీ అయిపోతాయి. ఇలా అన్నీ గుంజేసుకొని పెట్టేసుకుంటాం కదా, ఒక డబ్బా వాటర్ పోసేసుకొని దాని మీద గ్యాప్ లేకుండా దమ్ పెడతాం కదండి, ఐడియా ఉంది కదా మనకు, బిర్యానీకి దమ్ ఎలా పెడతామో అలా పెట్టేసి ఒక క్లాత్ తీసుకొని వాటర్లో తడిపి దానికి చుట్టేసాం అనుకో, ఆవిరి బయటకు వెళ్ళదు, బాగా కుక్ అవుతాయి. ఇదండి దానికి సరిపడే ఒక పాత్ర పెట్టేసాం కదా, దానికి చుట్టూరు గ్యాప్ ఉంటుంది కదా, ఇంకా ఆ గ్యాప్ పోవాలంటే ఏదైనా క్లాత్ తీసుకొని దాన్ని నీళ్ళలో తడిపి చుట్టూరు చుట్టేయాలి, అంటే ఆవిరి బయటికి రాకుండా. మీ విలేజ్లో కూడా ఇలాగే చేసింటే ఒక కామెంట్ అయితే చేసేయండి. మా సైడ్ అయితే మేము ఇలాగే చేసుకుంటాం. మీరు ఇంకా ఏమన్నా డిఫరెంట్గా ట్రై చేస్తే చెప్పండి. మేము వీటిని ఇలాగే ఉడకబెట్టడం కాకుండా ఒకరంత ముదురుతాయి కదా, అప్పుడు తంపట కూడా వేస్తాము. ఆ తంపట అనేది మేము కుండలో వేస్తాము. ఆ కుండలో ఎలా వేస్తామంటే సన్న ముక్కలుగా చేసుకుంటాము. వీటిలో అంత కాకుండా కొద్ది సైజు తగ్గించుకుంటాము. అలా తగ్గించేసుకొని కుండకు పేర్చేసి పైన వచ్చి గడ్డి అంటారు కదా, గడ్డి పెట్టేసి చుట్టుపక్కల గడ్డితో తగలేస్తాము. అలా ఓవర్ నైట్ బాగా మంచులో ఉండిచ్చిన తర్వాత తీస్తాము. టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇలా అయితే ముందు తేగలను అయితే ఒక పొయ్యి మీద పెట్టేసుకోవాలి. మీరు చూసినట్లయితే తేగలకి ఎక్కువ మంట ఉండడం వల్ల బాగా ఈజీగా కుక్ అయిపోతాయి. మీరు అనుకోవచ్చు తేగలు గబాలు ఉడికిపోయిన తర్వాత తీసేయచ్చని, కాదు, బొడాలు మారుతాయండి లైట్గా, అప్పుడైతే స్టోరేజ్కి కూడా మంచిగా ఉంటుంది. ఇద్దామండి ఇప్పుడు మీకు ఆవిరి చేసి చూడండి ఎంత బాగా వచ్చింది ఆవిరి. ఇప్పుడు తేగ అయితే ఉడికిపోయింది. ఆ తేగను కూడా మీకు బయటికి తీసి చూపిస్తాను చూడండి. ఇవి నాకు ఇలా సన్నగా ఉన్నాయి, ఊసలు అంటే చాలా ఇష్టం. ఇదండి ఉడికిపోయినాయి అన్నీ ఒకసారి బయటికి తీసేసాము. మీరు చూసినట్లయితే కార్నర్ నల్లగా మారింది కదా, దాన్ని అడుగంటడం అంటారు. దాన్ని కావాలనే మేము మాడబెట్టామండి, ఎందుకంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందని.
ఆ తేగలు ఇప్పుడు మళ్ళీ నాకు వాయిస్ ఇస్తున్నా కూడా అంత బాగా నోరూరిపోతుంది. ఇదోండి ఆ పై తప్పకంతా తీసేసుకోవాలి. అలా తీసేసుకొని మధ్యలోకి చీల్చి మధ్యలో చందమామని కొద్దిగా తిని వాటిని తింటే ఉంటుందండి టేస్ట్ అదిరిపోద్ది అంతే. నాకైతే తేగలను చూస్తూ ఉంటే తినాలనిపిస్తానే ఉంటుంది, అంత బాగుంటాయి తేగలు. అదోండి మీరు చూసినట్లయితే దాంట్లోంచి స్మెల్ వస్తుంది, తేగ ఉడికేటప్పుడు భలే ఉంటుంది. నేనైతే ఇదిగోండి సన్న తేగ ప్రిఫర్ చేస్తాను. నాకైతే సన్న తేగ అయితే ఇలా చించుకోకుండా నీట్గా తినేయచ్చు. టేస్ట్ అయితే భలే ఉంది. మీరు కూడా ఇలాగే తినుంటే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. మీకు వీటిని ఎవరు ఉడకబెట్టే మా నానమ్మ మాకు ఇలా చేసేది నేర్పించింది. తంపటేసే వీడియో కూడా నెక్స్ట్ నేను వీడియోలో పెడతానండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రౌడీ బేబీ హేమ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.